అందరికీ నమస్కారం అండి. ఈరోజు చెప్పే కథ పేరు స్వాతి కిరణ సంగమం. ఈ కథను రచించిన వారు బాలకృష్ణ శ్రీపాద గారు. ఇంకా కథలోకి వెళితే ఇల్లంతా సందడిగా ఉంది. ఇంటికి వస్తున్న బంధుమిత్రులతో పండగ వాతావరణం కనిపిస్తోంది. మరి కొద్దిసేపట్లో అమెరికా నుంచి రాబోతున్న కిరణ్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఇంటికి వచ్చిన కిరణ్కి గుమ్మడికాయతో దిష్టి తీసి బంధుమిత్రులు అందరూ లోపలికి తీసుకెళ్లారు. ఎదురుగా నిలబడి చిరునవ్వులు చిందిస్తున్న తన భార్య స్వాతిని చూసి పలకరింపుగా నవ్వుతూ బాగున్నావా స్వాతి అన్నాడు. ఆమె తల ఊపుతూ మీరు ఎలా ఉన్నారు అంది. వెంటనే తన మరదలు కావ్య అక్క నువ్వు లేకుండా బావ ఎలా బాగుంటాడు అంది. అంతే అందరూ ఒక్కసారిగా గల్లుమన్నారు. స్వాతి సిగ్గుతో తల వంచుకుంది. అమెరికా ఎలా ఉంది, అక్కడ నువ్వు ఏం చేశావు అని బంధుమిత్రులందరూ ప్రశ్నల వర్షం కురిపిస్తుంటే ఆ వర్షంలో తడిసి ముద్దవుతూ నిస్సహాయంగా స్వాతి వైపు చూస్తే కిరణ్ అతని అవస్థకు ఆమె ముసిముసిగా నవ్వి ఉంది. అతని బాధ అర్థం చేసుకున్న అతని తండ్రి జగన్నాథం వాడిని వదిలేయండి, తరువాత మాట్లాడుకుందాం అన్నాడు. అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుని కిరణ్ బెడ్రూంలోకి నడిచాడు. అతని వెనకాలే వచ్చిన స్వాతి బెడ్రూమ్ తలుపు వేయగానే వెనక్కి తిరిగి గట్టిగా కౌగిలించుకుని ఇందాక వారి ప్రశ్నలకి నేను అవస్థపడుతుంటే నీకు ఎగతాళిగా ఉందా అన్నాడు. సారీ అని ఏదో చెప్పబోతుండగా ఆమె మాట్లాడకుండా ఆమె పెదవులని తన పెదవులతో బంధించి తేనెలూరే ఆ పెదవుల నుండి అమృతం జుర్రుకోవడానికి ప్రయత్నిస్తుండగా రూమ్ బయట నుంచి బావా మీ ఇంట్లో నువ్వు అక్కే కాదు ఇంకా మేం 25 మంది దాకా ఉన్నాము, కాస్త అక్కని వదిలిపెడితే వంట సంగతి చూసుకుంటామంది కావ్య. కిరణ్ చిరుకోపంగా చూస్తూ అసలు నీకు ఈ పిచాసి చెల్లెలుగా ఎలా దొరికింది అన్నాడు. అతని మాటలకు పకపక నవ్వుతూ ఇంట్లో ఇంతమంది ఉండగా నేను మీ దగ్గర ఉంటే బాగోదు, ఈ ఒక్కరోజే కదా, రేపు అందరూ వెళ్ళిపోతారు, అది మీ మీ ఇష్టం అంది అతన్ని ఊరిస్తూ. అతని చేతుల నుంచి విడిపించుకుని వెళ్ళిపోయింది స్వాతి. కిరణ్ అలసటగా బెడ్పై వాలిపోయాడు. అప్రయత్నంగా అతని ఆలోచనలు తీయని గతంలోకి జారుకున్నాయి. కిరణ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్కి సంబంధించిన ఒక ఇంటర్నేషనల్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అతని ఆఫీస్ పక్కనే ఒక ప్రైవేట్ జూనియర్ కాలేజ్ ఉంది. స్వాతి ఆ కాలేజ్లో లెక్చరర్గా పనిచేస్తోంది. ఆమెను మొదటిసారి చూసినప్పుడే ఆమె సుందర రూపం కిరణ్ మనసులో ముద్రపడిపోయింది. పెళ్ళంటూ చేసుకుంటే ఈ అమ్మాయినే చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అప్పట్నుంచి ఆమెని గమనించడం మొదలుపెట్టాడు. అయితే సహజంగా బిడియస్తుడైన కిరణ్ ధైర్యం చేసి తన మనసులోని మాటను చెప్పలేకపోయాడు. స్వాతి కూడా 2-3 సార్లు తనని చూడడం గమనించింది. అయితే అందరి మగవాళ్ళలాగా అతని చూపులో ఆకలి లేదు, మాటల కందని ఆరాధన భావం ఏదో ఆకట్టుకుంది. ఒకరోజు ఇంటికి వచ్చేటప్పటికి పెద్ద షాక్. తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. హాల్లో స్వాతి తన పక్కన ఎవరో పెద్దాయన కూర్చుని ఉన్నారు. కిరణ్ని చూసిన అతని తండ్రి జగన్నాథం వాళ్ళని పరిచయం చేస్తూ ఇతను సుందర్రావు అని తన చిన్ననాటి స్నేహితుడు, రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు, ఈ మధ్యనే ట్రాన్స్ఫర్ మీద ఈ ఊరికి వచ్చారు, ఈ అమ్మాయి పేరు స్వాతి, అతని పెద్ద కుమార్తె, సాయంత్రం అనుకోకుండా రోడ్డు మీద కనిపించారు, ఇంటికి రమ్మని పిలిచాను, చాలా కాలం తరువాత చిన్ననాటి స్నేహితుడిని కలిసినందుకు నాకు చాలా ఆనందంగా ఉందిరా అన్నాడు. అక్కడ కిరణ్ని చూసిన స్వాతి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. కాసేపు కబుర్లు చెప్పుకున్న తరువాత జగన్నాథం దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయారు. ఆ తరువాత తరచూ ఒకరి ఇంటికి మరొకరు వెళ్ళి రావడం జరుగుతోంది. ఒకరోజు సడన్గా జగన్నాథం కిరణ్ని పిలిచి ఒరే కిరణ్, మన సుందర్రావు గారి అమ్మాయి స్వాతి సౌందర్యవతే కదా, మంచి గుణవంతురాలు కూడా, ఆ అమ్మాయిని మన ఇంటి కోడలుగా చేసుకుంటే మా స్నేహం మరింత బలపడుతుంది, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా అని అడిగాడు. అడగకుండానే దేవుడు తన తండ్రి రూపంలో ప్రత్యక్షమైన వరం ఇస్తున్నట్లు పొంగిపోతూ తన బావపైకి కనిపించకుండా జాగ్రత్త పడుతూ మీకు ఇష్టమైతే నాకు ఇష్టమే నాన్న, అయితే ముందు స్వాతి అభిప్రాయం తెలుసుకోండి అన్నాడు మనసులో మురిసిపోతూ. తన గదిలోకి వెళ్ళిపోయాడు కిరణ్. ఆ తరువాత స్వాతికి కూడా ఇష్టమే అని చెప్పడంతో వాళ్ళిద్దరి పెళ్ళి ఘనంగా జరిగిపోయింది. ఆ విధంగా వారిద్దరి పెళ్ళి పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహంగా మిగిలిపోయింది.
అయితే పెళ్ళైన వారం రోజులకే కిరణ్కు మరో షాక్ తగిలింది. అతను పనిచేస్తున్న కంపెనీ అమెరికాలో 3 నెలల శిక్షణ కోసం అతన్ని ఎంపిక చేసింది. మరో సమయంలో అయితే కిరణ్ ఎగిరి గంతేసేవాడు. కానీ ఇప్పుడు ఇష్టమైన అమ్మాయిని పెళ్లి చేసుకుని పూర్తిగా ఆనందం నుంచి బయటికి రాకుండానే ఈ వార్త రావడంతో అతను ఎటూ తేల్చుకోలేకపోయాడు. చివరకు అమెరికా వెళ్ళకూడదని అనుకున్నాడు. అయితే ఇటువంటి అవకాశం మళ్ళీ రాదు అని, 3 నెలలే కాబట్టి కన్నుమూసి తెరిచేలా గడిచిపోతాయని స్వాతి చెప్పడంతో ఇష్టం లేకపోయినా అమెరికా వెళ్ళాడు. అమెరికాలో 3 నెలలు 3 యుగాలుగా గడిచాయి. ఎప్పుడు ఇండియాకి వెళ్తానా అని రోజులు లెక్క పెట్టుకున్నాడు. బావా, నిద్రలో అక్కతో రొమాన్స్ చేస్తున్నట్లు కలగంటున్నావా ఏమిటి అని కావ్య వచ్చి నిద్రలేపడంతో గతంలో నుంచి ఈ లోకంలోకి వచ్చాడు. మధ్యాహ్నం భోజనం పూర్తయిన తరువాత తన అమెరికా ప్రయాణ విశేషాలు అందరికీ చెప్పాడు. రాత్రయింది. అందరూ పడుకున్నాక మేడపైకి రమ్మని మెసేజ్ పంపించిన కిరణ్ ఆమె కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నాడు. డిసెంబర్ నెల పైగా పౌర్ణమి కావడంతో మంచు, వెన్నెల పోటాపోటీగా చలి పుట్టిస్తున్నాయి. ఇంతలో పైనుంచి దిగి వచ్చిన దేవకన్యల హంసగమనంతో వచ్చిన స్వాతి వెన్నెల కురిపిస్తూ చల్లగా నవ్వింది. వెన్నెల కాంతి ఆమె సింధూరం యోనిఛాయపై పడి వింత శోభను సంతరించుకుంటోంది. ఆమె మెత్తని అడుగులకు కుంజారు కుంభముల వంటి ఆమె పయోధన సగరంలో తేలియాడే మంచు పర్వతం వలె లయబద్ధకంగా ఊగుతూ తమ ఉనికి తెలుపుతున్నాయి. అపురూప ముగ్ధ మనోహర రూప లావణ్యంతో మెరిసిపోతున్న సౌందర్యవతిలా తన దగ్గరికి వచ్చిన ఆమెను చూసి కిరణ్ ముగ్ధుడయ్యాడు. శరీరంలో సన్నం కనిపిస్తుండగా ఆపలేని మొహవేశంతో ఆమె నడుం చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి లాక్కుని ఆమె తీయని పెదవులు అందుకుంటున్నాడు. కొద్ది నిమిషాల తర్వాత ఆమె అతని నుంచి విడివడి ముందు మాటలు తరువాత చేతలు అని అతన్ని కవ్విస్తూ ఒక్క క్షణం ఆలోచించి కాలేజీ రోజుల్లో రాసిన కవిత్వం గుర్తు తెచ్చేసుకుని, సరే నేను ఒక పద్యం చెప్తాను, దానికి అర్థం చెప్పు చూద్దాం అన్నాడు. నన్నే పరీక్షిస్తున్నారా? అయితే చెప్పండి చూద్దాం అంది. హిమగిరులను తలపించే పయోధర్మములు శిఖరగ్రములను తేనెవర్ణంబు కూచగ్రహములు కలిగిన మనస్సు చంచలమచు సతులను చూడగన్ పతుల మతుల గతులు కోల్పోయినన్ అంటూ కొంటెగా నవ్వుతూ చెప్పాడు కిరణ్. ఏదో చెప్పబోయి టక్కన ఆగిపోయింది. ఈ పద్యంలోని భావం అర్థమై ఆమె బుగ్గలలో సిగ్గుతో ఎర్రమందారం అయ్యాయి. అతని తలను ప్రేమగా తన ఎదకు అదుముకుంటూ, ఏమండి, మీరు బాగా ముదిరిపోయారు. మీలో ఇంత పైత్యరసం దాగి ఉందని నాకు తెలియదు. మీరు ప్రబంధ కవులకు ఏమాత్రం తీసిపోరు సుమా అంది గోము. అతను ఆమె కళ్ళలోకి చూస్తూ, నేను చెప్పిన పద నిజం చేద్దామన్నాడు నవ్వుతూ. ఆమె దూరంగా జరగబోయింది. ఆమెను లాక్కుని పట్టుకుని కిరణ్ వెండి కొండల వంటి ఆమె పాలకుండలను బందీఖాన నుండి స్వేచ్ఛను ప్రసాదిస్తూ వాటిని తన కళ్ళతో పరీక్షించడం మొదలుపెట్టాడు. అతని చర్యలకు ఆమె తన్మయత్వం చెందుతూ మత్తుగా అతని జుట్టులోకి వెళ్ళి పోనిచ్చి గట్టిగా హత్తుకుంది. మరి కొద్ది క్షణాల్లో వారు వస్త్ర సన్యాసం చేసి ఖజురహు శిల్పాలకు ప్రతిబింబాలుగా మారిపోయారు. వారు ఈ లోకాన్ని మర్చిపోయి జరుపుతున్న శృంగార క్రీడకేళి విన్యాసాలు చూస్తూ తట్టుకోవడం తన వల్ల కాదంటూ రేరాజు మొహం చాటేశాడు. వారిని తమ చల్లదనంతో వణికించాలనుకున్న మంచు తెరలు వారి శరీరాల నుంచి వస్తున్న ఉష్ణ తీవ్రతకు కరిగిపోతూ భయంతో పరుగులు తీశాయి. ఆ వెన్నెల రాత్రి స్వాతి కిరణ సంగమంతో మరో స్వాతి ముత్యానికి అంకురార్పణ జరిగింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. ధన్యవాదములు.